రామకుప్పం మండలంలో జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీపీగా సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా వెంకట గౌడ్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాయకులందరూ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు జరుపుకున్నారు. అలాగే వైస్ ఎంపీపీ దానికి కూడా ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సులోచన వెంకటరామ్ గౌడ్ గారిని ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా కోరం లేక 2 సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో చేసి కోరం లేకపోయినా కూడా కండక్ట్ చేయాలని చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ జరిగి సజావుగా జరిగి అన్ని విధాలుగా ఈ ఎన్నిక అనేది ఈ ఎలక్షన్కి వైసీపీ కొన్ని ఫోటోలు కూడా పని చెప్పేసి జనాల్లో అది ఎట్లా ఇవన్నీ మేము పట్టించుకోము. చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుప్పం నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు 20-25 సంవత్సరాల ప్రజలు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మాతో ప్రయాణిస్తారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీసీ కూడా భయభ్రాంతులు గురి చేసినట్లు తెలిసింది. అవును, చిన్న ఇబ్బందులు గురి చేశారు. అయినా కూడా వాటన్నిటి కూడా మా నాయకులందరూ రామకుప్పం మండల నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి దీన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు.